ఫ్రాక్ కోసం అని థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం అంతా ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్. దాని కటింగ్ వీడియో అండి ఇది. మా పాప మెజర్మెంట్స్తో నేను మెజర్ చేసి కట్ చేసుకుంటున్నాను. మా పాపకి 10 ఇయర్స్ అండి. కొంచెం సన్నగా ఉంటుంది. సన్నగా ఉంటే ఈ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా సరిపోతాయి అనుకుంటున్నాను నేను. ఫుల్ పైన బాడీ లెంత్ అయితే 12 ఇంచెస్ ఉందండి. ఆర్మ్ హోల్ ఏమో 5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ కూడా 5.5 ఇంచెస్ తీసుకున్నాను. అంటే నెక్ కొంచెం పైకే పెడుతున్నాను. బోట్ నెక్ అంటారు కదా అలాగా. షోల్డర్స్ జారుతాయేమో సన్నం కదా మా పాప అని నేను అలానే పెడతాను ఎక్కువ. చెస్ట్ లూజు 22 ఇంచెస్ ఉంది. దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి. కింద హిప్ లూజ్ కూడా అంతే 20 ఇంచెస్ ఉంది. దాన్ని కూడా డివైడెడ్ బై 4 చేసి మెజర్ చేసేసుకున్నాను. మెజర్ చేసుకుని ఇలా డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. చూసారా, అక్కడ షోల్డర్ కూడా 2.5 ఇంచెసే పెడుతున్నాను. అంటే నెక్కి 2.5 ఇంచెస్ పెట్టాను. మిగిలిన విడ్త్ అంతా షోల్డర్కి వదిలేసాను అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్ డీప్ 4 ఇంచెస్ తీసుకున్నాను. అలా అయితే జారిపోద్ది అనే ఇది ఉండదు. స్కేల్తో అలా నీట్గా డ్రా చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకే లెంత్కి పెట్టుకున్నాను నేను. వెనకాల ఉక్స్ పెడతాను అనమాట. మీ ఇష్టం, జిప్ అయినా పెట్టుకోవచ్చు, ఉక్స్ అయినా పెట్టచ్చు. నేనైతే ఉక్సే పెడుతున్నాను. అటు ఇటు కూడా ఆర్మ్ హోల్ ఇంకా నెక్ కూడా డ్రా చేసేసుకుంటున్నాను. సన్నగా ఉండే వాళ్ళకి మ్యాక్సిమం ఇంతేనండి. నేను విడ్త్ పెడుతున్నాను, 2 ఇంచెస్ పెట్టాను ఎక్స్ట్రా ఖర్చు కోసం. మీ ఇష్టం 1.5 అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ పెట్టాను. అక్కడ మెయిన్ కింద ఫ్రంట్ బ్యాక్ డాట్స్ కోసం అన్నమాట 4.5 ఇంచెస్కి తీసుకున్నాను. మార్కింగ్ అయిపోయింది, కట్ చేసేయడమే ఇప్పుడు. మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకుంటున్నాను. కటింగ్ నీట్గా ఉంటేనే స్టిచ్చింగ్ బాగా వస్తుందండి. కట్ చేసుకునేటప్పుడే కొరుకులు అవి లేకుండా నీట్గా కట్ చేసుకోండి. అలా మనం కట్ చేసుకున్న దగ్గర టక్స్ పెట్టుకుంటే గుర్తుగా ఉంటుంది అన్నమాట. తర్వాత మళ్ళీ మనం మర్చిపోకుండా. బాడీ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇంక ఇది తీసి పక్కన పెట్టేసుకుంటమే. హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదండి, నేను ట్రాన్స్పరెంట్గానే పెడుతున్నాను. పఫ్ స్లీవ్స్ పెడతాను అనమాట. అందుకని హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రికే కట్ చేస్తాను. చూసారా, ఇలా సమోసా ఫోల్డ్ చేశాను అనమాట. అంబ్రెల్లా కట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫ్రాక్కి. అందుకనే ఆ క్లాతే గ్రాండ్గా వచ్చిందండి. అందుకే నేను ఈ ఫ్రాక్కి ఏం పెద్ద డిజైన్ పెట్టలేదు, అంటే మోడల్ ఏం పెట్టలేదు. మనం తీసుకునే ఫ్యాబ్రిక్ సింపుల్గా ఉంటే మనం ఫ్రాక్ని కానీ డ్రెస్సును కానీ హైలైట్ చేస్తేనే బాగుంటుంది. మనం తీసుకునే క్లాతే గ్రాండ్గా ఉందనుకోండి, మనం ఎంత సింపుల్గా స్టిచ్ చేస్తే అంత బాగుంటుంది దాని లుక్. అందుకని నేను సింపుల్గానే స్టిచ్ చేద్దామని ఇలా అంబ్రెల్లా కట్ పెట్టాను అంతే. ఎక్కువ గేరా వస్తే కొంచెం బాగుంటుంది కదా, అందుకని నేను ఆ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ తీసుకున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే 3 మీటర్సే తీసుకున్నాను. దాన్ని ఇలా సమోసా ఫోల్డింగ్ చేసుకొని మెజర్ చేసుకుంటున్నాను అనమాట. మనం పైన ఆల్రెడీ బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇది 4 ఫోల్డింగ్స్ వేసానండి నేను. మనం బాడీ మెజర్మెంట్ తీసుకొని ఫస్ట్ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, అంటే పైన బాడీ పార్ట్, అది పైన సమోసా ఫోల్డింగ్ వేసాం కదా, పైన పెట్టుకోవాలి. అది ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్గా మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. కింద మాత్రం హైట్ మెజర్ చేసుకోవాలన్నమాట. ఎలా అనేది చూపిస్తాను నేను మీకు. ఆ పైన మనం మెజర్ చేసుకున్న దగ్గర నుంచి టేప్ పెట్టుకొని నీట్గా ఇలా అంబ్రెల్లా కట్ డ్రా చేసేసుకొని కట్ చేసేయడమే. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. కట్ చేసేసుకోవడమే ఇది. దీని కటింగ్ అయిపోతే అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటాను. ఇది ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా ఒక 2 ఇంచెస్ కిందకి పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేయడమే. దీని కటింగ్ అయిపోయిందండి. లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమంత పెద్ద టైం పట్టదు. ఇదిగోండి, లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకొని దానిపైన ఇది పెట్టి ఎగ్జాక్ట్గా అది ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవడమే. నెక్ దగ్గర మాత్రం కట్ చేయొద్దండి. అది కుట్టిన తర్వాత క్లాత్ తిప్పుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ముందే కట్ చేసేసుకోవద్దు. లైనింగ్ ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర కట్ చేసి ఉంచండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయొద్దు. అది ఎందుకనేది అప్కమింగ్ వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియోస్లో పెడతాను. హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదని చెప్పాను కదా, పఫ్ స్లీవ్స్ పెట్టడానికి హ్యాండ్స్ ఇలా మెజర్ చేసుకొని
కట్ చేసేసుకుంటున్నాను. పఫ్ స్లీవ్స్కి ఎప్పుడు కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటేనే బాగుంటుందండి. మరి ఏదో ఉండి లేనట్టు ఒక 2-3 కుచ్చులు పెడితే అంతగా లుక్ ఉండదు. ఎక్కువ పఫ్ పెడితేనే దానికి లుక్ వస్తుంది. నేను దీన్ని డ్రా చేసేసుకున్నాను. డ్రా చేసుకొని అలా కట్ చేసేసుకోవడమే. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. అయిపోయింది. దీన్ని కూడా కోన్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. సమోసా ఫోల్డింగ్ అంటారు కదా, అలా దాని మీద నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టాను. ఎగ్జాక్ట్గా తెలుస్తుంది కదా మనకి అని. పైన కింద కూడా అది ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోవాలి. నేను చూసారా అలా మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా అలాగే వచ్చేస్తుంది. ఇంకా 1-2 సార్లు చూసి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు నీట్గా మార్క్ చేసేసుకున్నాను దీన్ని. ఇంక ఇది తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి టేప్తో చెక్ చేసుకుంటున్నాను అనమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. మనం ఇదే ఫ్రాకు బయట కొనాలంటే ఎలా లేదన్నా ఒక 2500 వరకు ఛార్జ్ చేస్తారండి. అదే మనమే క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే తక్కువలో అయిపోద్ది, మనకు ఒక సాటిస్ఫాక్షన్ అని నా ఫీలింగ్. మీలో ఎవరైనా టైలర్స్ ఉంటే అవునో కాదో నాకు ఒక కామెంట్ చేయండి. అంతేనండి. ఇది కట్ చేసుకుంటే ఇంక దీని కటింగ్ అయిపోయినట్టే. అప్కమింగ్ వీడియోస్లో స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నాకు. ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. చూసారా అయిపోయింది కటింగ్. గేర అది బాగానే వచ్చిందండి, చూస్తే మీకు అర్థమవుతుంది. కటింగ్ మొత్తం అయిపోయింది. పైన చిన్న ఫ్లవర్ ఏదైనా పెడదాం అనుకుంటున్నాను, అందుకే ఈ కటింగ్. నెక్స్ట్ వీడియోలో మీకు అది అర్థం అవుతుంది. స్ట్రేట్ పీస్ తీసుకుంటున్నాను అనమాట ఫ్లవర్ చేయడం కోసం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అంతేనండి ఇంక ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్.